ఎవరైనా అన్యాయంగా కారాగారంలో బంధింపబడినప్పుడు కానీ, శత్రువుల చేత బలవంతంగా తీసుకొని పోబడి దాచిపెట్టబడినప్పుడు కానీ, లేదా వైద్యులు సైతము చేతులెత్తేసినటువంటి వింత జబ్బులతో బాధపడేటటువంటి వాళ్ళు కానీ, ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఉపశమనం లభించి తీరుతుంది. ఏమిటా శ్లోకం? తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణ చరితే పథి. హనుమంతుడు రావణాసురుడి చేత తీసుకుని పోబడి లంకానగరంలో దాచిపెట్టబడినటువంటి సీతాదేవిని అన్వేషించటం కోసమని దేవగాయకులైనటువంటి చారణలు సంచరించేటటువంటి మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకున్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటిది ఈ శ్లోకం.